ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. నేను ప్రదోష వేళలో పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు మంగళవారం కదా, అలాగే మనకి మన సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత ఈ పరిహారం అయితే చెప్పలేదండి. ఎప్పుడో నేను మన అద్దింట్లో ఉండేటప్పుడు ఈ పరిహారం చెప్పాను. ఎప్పుడైనా నిత్య దీపారాధన చేసేటప్పుడు మనము ఒత్తుల్లోన పువ్వుల్లోనే దాగి ఉంటుందన్నమాట మన ఫలితం అనేది. ఆ ఒత్తులు ఆ పువ్వులు అనేవి ఎలాగా పడితే అలాగ తీసేసి ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు అనమాట. ప్రతినిత్యం మనం దీపారాధన చేసిన ఒత్తులు అనేది ఒక 15 రోజులకు ఒకసారి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకున్న తర్వాత ఒక మట్టి పాత్ర తీసుకొని దానిలో ఆవు నెయ్యి కొంచెం వేసి, ఆ తర్వాత లవంగీలు ఒక 4 కానీ 5 కానీ, ఇలాచీలు ఒక 2 అంటే యాలక పళ్ళు, అలాగే బిర్యానీ ఆకు, ఈ 3 వీటికి నెగిటివ్ ఎనర్జీ తీసే గుణం ఉంటుందన్నమాట. మనకి పరిహార శాస్త్రంలో చెప్పబడింది. అలాగే ఈ ఒత్తుల పైన కొంచెం ముద్ద కర్పూరం కానీ, పచ్చ కర్పూరం కానీ, మామూలు కర్పూరం కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసి చక్కగా వెలిగించాలి. వెలిగించితే ఇంట్లో ఉండే అంటే ఆ వెలిగించే పొగ, అంటే ఆ ఒత్తుల నుండి వచ్చే పొగ మన ఇంటికి చాలా శ్రేష్టమండి. ఎందుకంటే మనము సాక్షాత్తు భగవంతుడికి సమర్పించిన ఒత్తులు కాబట్టి దానిలో ఉండే పవిత్రమైన దాని నుంచి వచ్చే పవిత్రమైన పొగ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తీసిస్తుంది అనమాట. ఓకేనా. అలాగే బిర్యానీ ఆకు కూడా చక్కగా అందులో కాల్చి వెయ్యండి. ఆ పొగ మాత్రం ఇల్లంతా చూపించండి. ఇది నేను లాస్ట్ ఇయర్ మన వీడియోస్లో చెప్పాను, కానీ ఇప్పుడు మళ్ళీ సబ్స్క్రైబర్స్ పెరిగారు. అలాగే మన కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ పరిహారం నేను చేయలేదండి. ఇదే నేను మొదటిసారి ఈ పరిహారం చేస్తున్నాను. మంగళవారం కానీ, అలాగే శుక్రవారం కానీ, ఆదివారం కానీ, బుధవారం కానీ ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదనమాట. ఎక్కువగా అమావాస్య రోజు చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే ఈరోజు మంగళవారం కదా, ప్రదోష వేళలో చక్కగా దీపారాధన చేసుకున్నానండి. చేసిన తర్వాత ఈ పరిహారం అయితే చేసుకుంటున్నాను. చక్కగా గది గదికి చూపించండి. దాని నుంచి వచ్చే పొగ చాలా మంచిదనమాట. ప్రతి గదికి చూపించిన తర్వాత హాల్లో అయితే పెట్టేయండి. బాగా కాలుతాయి, అంటే అది మొత్తం ఒత్తులన్నీ కాలిపోతాయి. ఆ తర్వాత మనకి ఆ పొగ వస్తుంది కదండి, ఆ పొగ ఇంట్లో ప్రవేశించడం వల్ల చాలా చాలా మంచిదనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. ఒత్తులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః.